హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. నిన్న సండే కాబట్టి లేట్గా లేచినా సరే పర్లేదు. ఈరోజు మండే ఆల్రెడీ టైం 7 అయిపోతుంది. నేనైతే వాటర్ అయితే పట్టేసిన తర్వాత ఇగో పిల్లలు అయితే లేపడానికి ఇక్కడికైతే వచ్చాను. హసి లేదు, ఇగోండి పడుకున్నారు పిల్లలైతే. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది. జట్లు వేయాలి, స్నానం చేయాలి, వీళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. అసలు లేకమ్మా, ఫ్యాన్ వేసుకుంటే ఫుల్ చలేస్తుంది. ఫ్యాన్ ఆఫ్ చేస్తే దోమలు ఆల్రెడీ పెట్టినా సరే ఫుల్ దోమలు అయితే వచ్చేస్తున్నాయి. అసలు లేకమ్మా, లే హాయ్ చెప్పండి. పడుకుంది, నిద్ర మొత్తం అవుతుంది. నేను ఇలాగైతే కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు అయితే మండే కదా, ఆయిల్ అయితే రాశాను. నిన్న తలకు స్నానం చేశారు కాబట్టి నిన్న ఫ్యాషన్ జట్ల కోసమని ఆయిల్ అయితే నేను మధ్యాహ్నం నుంచి రాయనివ్వలేదు. ఇప్పుడైతే ఎలాగైనా తప్పదు, స్కూల్కి వెళ్తారు కాబట్టి. చిన్నమ్మాయి అయితే ఎంతైనా లేట్ అండి, లేట్గానే సరే ఆ పెద్దమ్మాయికి జట్లేస్తుండగా ఇగోండి హసీ పాప అయితే మధ్యలో లేచి నాకు జట్లేసి ఫస్ట్ అని చెప్పింది. ఈరోజు ఇంకా వర్షం వచ్చేస్తుందేమో, తొందరకు కూడా లేచింది ఈరోజు. నేను చెప్పడం విన్నదేమో మరి వీడియోలో, అందుకైతే లేచిపోయి జట్లే మమ్మీ అని చెప్పింది. ఇంకేంటంటే ఈరోజు ఇంకా మండే ఇంకా స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే సండేకి ఆలోచించేస్తుంది మా హసీ పాప. ఒకసారి చూడమ్మా, అలాగ ఉంటుంది మా హసీ పాపతో. హాలిడేస్ ఎప్పుడని అడుగుతుంది. క్రిస్మస్ ఎప్పుడు మమ్మీ అని అడుగుతుంది సీరియస్గా. ఎప్పుడో జరిగిన హాలిడేస్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ ఇగోండి నా ఫోన్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే పగిలిపోయింది. మొన్న మా ప్రణతి ఎత్తేసింది. నాకైతే ఫ్రంట్ వీడియోలు అయితే అసలు అవ్వట్లేదు. ఇది మా ఆయన ఫోన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ ఫోన్తో అయితే నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ప్రణతి మున్సిపాలిటీ బండి వచ్చినట్టుంది, చెత్త వేసే మళ్ళీ కట్ చేసా. దోశల రుబ్బు అయితే ఇగోండి మొన్న వేసింది అయితే కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నాకు అంతకుముందు అయితే తెలియదు. మొన్న స్వామిలు అల్పాహారంకి వెళ్ళినప్పుడు అయితే చెప్పారు, ఇందులో ఉప్పు కంటుంటే పులిసిపోదంట, ఉప్పు కలిపిస్తే మాత్రం పులిసిపోద్ది అని చెప్పారు. అలాగే అన్నారు అనేసి అయితే నేనైతే సాల్ట్ కలుపుకుంటే ఒక డబ్బాలోకి అయితే ముందుగా తీసి పెట్టాను. నాకు ఈ రుబ్బు చూస్తుంటే బూర్లు వేసినా బాగుంది అనిపించింది, అంత చక్కగా అయితే అయిపోయిందండి. కొంచెం అయితే తీసాను. మా పిల్లల మట్టుకు అయితే ఇగోండి దోశ అయితే వేస్తున్నాను. అలాగని పల్లీ చట్నీ టమాటా చట్నీ అయితే ఏమీ చేయలేదు. ఇంట్లో టమాటా పచ్చడి అయితే ఉంది, అది వేసుకొని తినేయండి అని చెప్పాను. ఇప్పుడైతే సరే అన్నారు, అందుకైతే దోశ అయితే వేస్తున్నాను. అలాగే మా ఆయనకు కూడా దోశ వేసి అయితే ఇచ్చాను, తను కూడా తినేశారు. ఇగోండి మా హసీ పాప రెడీ అయిపోయిన తర్వాత కాసేపు అలా స్లీప్ వేసింది. దానికి అదొక అలవాటండి, జస్ట్ పడుకుంటాను అంటది కానీ అలా ఉంటుంది అంతేని. తర్వాత ఏం గుర్తొచ్చిందో ఉండి అయితే లేసి ఆ రూమ్లోకి అయితే వెళ్ళింది. ఇగోండి బుక్ అయితే తీసింది, నోట్బుక్ కొన్నది మొన్న. అందులో బీటీఎస్ వాళ్ళు ఉన్నారు అందులో. దానికైతే బీటీఎస్ అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి. తనకి చిన్నప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి బీటీఎస్ ఎలా విన్నదో కానీ ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్లో చెప్పిందంట. అప్పటి నుంచి అయితే తనకి వాళ్ళంటే ఇష్టం. వాళ్ళు యూట్యూబ్లో అయితే ఎక్కువ వాళ్ళవే చూస్తుంది. తర్వాత ఇగోండి మా పెద్దమ్మాయి రెడీ అయిన తర్వాత తనైతే దోశ అయితే తింటుంది. తను ఎందుకో కానీ డల్గా ఉంది ఈరోజు. ఎందుకని అడిగితే మా ఎగ్జామ్ ఉందా స్కూల్లో, లేకపోతే ఏమైనా అయ్యిందని నేను అడుగుతున్నాను. అడిగితే మా సిపాప ఏం లేదనే చెప్పింది. తర్వాత పైకి వెళ్ళి అయితే మందార పూలు అయితే తీసుకొచ్చారు పూజ చేయడానికైతే. తర్వాత మసీపాపను ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అంటే ఇగోండి ఈ సెల్ఫ్లో లైన్గా అయితే పేర్చింది. అలాగ ఉంటుంది మసీపాప చేసిన పనులన్నీ అంతేనండి, ఏ పని చెప్పినా సక్రంగా అయితే చెయ్యదు. ఇంకా తర్వాత అయితే ఇద్దరు కూర్చొని వ్యాజ్లైన్ అయితే ఇగోండి రాసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఈ శీతాకాలంలో కంపల్సరీ పిల్లలకైతే బాడీ లోషన్ అయితే రాయాలి, పగిలిపోతూ ఉంటాయి. మసీపాపకి పెదవులు అయితే బాగా పగులుతున్నాయి, పెద్దమ్మాయికి అయితే అంతేం లేదు కానీ మొత్తానికైతే ఇగోండి వీళ్ళు ముగ్గురు అయితే రాసేసుకుంటున్నారు. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇగోండి నేనైతే స్నానం చేసేసి పూజ అయితే చేశాను. రోజు అయితే దీపం అయితే పెడతానండి, ఎందుకంటే నైవేద్యం ఏం చేయకపోయినా సరే దీపం అయితే పెడతాను. అదే పూజ సమయంలో అయితే కంపల్సరీ ఏదో ఒక నైవేద్యం అయితే చేస్తాను. తర్వాత ఇంట్లో కూరగాయలు అయితే ఏమున్నాయి, ఏం చేద్దాం అయితే అన్ని రకాలు ఉన్నప్పుడైతే ఏది చేయాలనేది అర్థం కాదు, ఏది లేనప్పుడైతే ఏం చేయాలా అని ఆలోచిస్తాను అన్నట్టు తీసాను. కాలీఫ్లవర్ అయితే కనిపించిందండి, కాలీఫ్లవర్ అయితే వండుదామని అయితే అనుకున్నాను. ఇంకా అన్ని కవర్లు అయితే చెక్ చేస్తున్నాను. నేను దొండకాయలు ఉన్నా సరే కొంచెం ఉంచేసాను, బరబటి ఉన్న అవి కొంచెం ఉన్నాయి, అవన్నీ కలిపి ఒకరోజు కలిగే కూర అయితే చెయ్యాలి అయితే అనుకుంటున్నాను. ఇంకా
ఇగోండి రైస్ అయితే పెట్టాను స్టవ్ పైన. రైస్ అయితే ఒక పక్క అవుతుంది, ఆ పక్క చారు అయితే పెట్టాను. మా ఇంట్లో చారు కంపల్సరీ ఉండాలి. మా ఆయనకైతే ఏమున్నా లేకపోయినా ఒక చారు చేసి ఒక గుడ్డు ఆమ్లెట్ వేస్తే చక్కగా తినేస్తారు. ఇంకా ఇగోండి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు, టీవీ చూస్తున్నారు. ఇగోండి వంట అయితే చేయడానికైతే నేనైతే ఇలా చేస్తున్నాను. కాలీఫ్లవర్లో అయితే ఈ సంవత్సరం అయితే అంత టేస్ట్ అయితే అనిపించలేదు. అంటే నేను వండలేదని చెప్తే బాగోదు కదా, అందుకే పువ్వుల మీద అయితే పెట్టేస్తున్నాను. మొన్న ఒక 2 టైమ్స్ చేశాను, అప్పుడు ఏమీ అనిపించలేదు. ఈరోజు అయితే పకోడీ అయితే వేస్తాను పిల్లల లంచ్ బాక్స్కి. అయితే మాకైతే కొంచెం కర్రీ అయితే చేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా పెద్దగా ఉంది. అందుకని అయితే ఇగోండి ఇవైతే కలిపాను ఆల్రెడీ. ఇదైతే మా కర్రీ కోసం అయితే కట్ చేశాను. ఇగోండి ఆయిల్ వేసి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పకోడీ అన్నీ కలిపేసి మొన్న కదాచి హల్వా కోసం అయితే తీసుకొచ్చిన కార్న్ఫ్లోర్ అయితే ఉంది, అది ఉంది అనేసి మ్యాక్సిమం పకోడీ చేశాను. తర్వాత మా పిల్లలిద్దరికి అయితే ఇగోండి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. ఇంకా వీళ్ళకి కూడా చారు అంటే ఇష్టం అండి. ఈ వెరైటీగా ఎవరైనా బిర్యానీ అవి చేయమంటారు. మా చిన్న అమ్మాయి కోరికలు ఎక్కువ, కానీ మా పెద్ద అమ్మాయికి మాత్రం చారు ఉండాలి. అలాగని ఇద్దరికి చారు అయితే కలిపేసి పైన అయితే మేము వండుకున్న కూర కొంచెం వేసేసి ఇంకా వాళ్ళకి చేసిన ఫ్రై కర్రీ అయితే పెట్టానండి. మా ఆయన అయితే కైరాజ్ అయితే ఇస్తారు. ఇంకా ఈరోజు అయితే మధ్యాహ్నం వరకు నాకు ఇలాగా పనులు అయితే సరిపోయేవి. తర్వాత అయితే నేను చెప్పాను కదా మా తమ్ముడికి అయితే బాబు పుట్టాడు, చూడడానికి అయితే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇగోండి కర్రీ అయితే కారం అయితే చాలా తగ్గిస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, అది కవర్ అయిపోతుంది. మా ఆయనకైతే క్యారేజ్ చేస్తున్నాను. మా ఆయన బండి